సంతోషంగా ఉండదు, నేను సంతోషంగా ఉండలేను. అలాంటప్పుడు మా పెళ్లికి అర్థమే ఉండదు. కళ్యాణ్, అవునమ్మా, మామయ్య వాళ్ళకు నువ్వేం చెప్తావో, ఎలా మేనేజ్ చేస్తావో నీ ఇష్టం. నాకు మాత్రం స్వప్న కావాలి, స్వప్నే కావాలి. అది కాదురా, ఆ అమ్మాయి ఎవరో తెలియదు. పైగా అమ్నేషియా పేషెంట్, అంతే కదమ్మా నీ సందేహం? అమ్నేషియా అంటేనే గతాన్ని మర్చిపోవడం అని చెప్పాను. స్వప్న మర్చిపోయిన తన గతంతో నాకు పనిలేదు. మనసుకు నచ్చిన మల్లెపువ్వు ఏ అడవిలో పూసిందైతే ఏంటి? స్వప్న ఎవరైనా నాకు అభ్యంతరం లేదు. ఎవరు ఏమనుకున్నా సరే స్వప్నే నా భార్య. నీ మనసులో మాట చెప్పావు, మరి స్వప్న మనసులో ఏముందో తెలుసుకోమనే కదా ఇంతసేపు నీతో చెప్పింది. సరేరా, నీ మనసుకు నచ్చని పని చెయ్యమని ఈ అమ్మ ఎప్పుడు నిన్ను బలవంత పెట్టదు. థ్యాంక్స్ అమ్మా. స్వప్న అభిప్రాయం కూడా తెలుసుకున్న తర్వాత అప్పుడు చెప్పు. అర్చన తల్లి, ఎక్కడున్నావమ్మా? ఆ రోజు నువ్వు అమ్మా లల్లి కోసమే నేను వాళ్ళ డాడీ నన్ను ఎన్ని మాటలన్నా, చివరికి నా కడుపులో పెరుగుతున్న బిడ్డని అనుమానించిన, అన్యాయం చేసిన, గుండెను రాయి చేసుకుని బతుకుతున్నాను అన్నావే. నాతో పాటు కొన్నాళ్ళు ఉందో గాని రామ్మా అంటే, ఇప్పుడు ఆయనకి నా అవసరం ఎంతగానో ఉంది, రాలేనమ్మా అని కన్నీళ్లు పెట్టుకున్నావే. ఆ ఇంట్లో నువ్వు ఇక నువ్వు ఉండలేను అనుకున్న రోజున ఈ అమ్మ ఇంకా బతికే ఉంది. ఎంత కష్టం వచ్చినా నిన్ను కడుపులో పెట్టి చూసుకుంటుంది అంటే సరే అని తలూపావు కదమ్మా. మరి ఆ కాళరాత్రి ఈ అమ్మ నీకు గుర్తుకు రాలేదా? చచ్చిపోయిందనుకున్నావా? చెప్పమనండి మీ కూతుర్ని. తాళి కట్టినవాడు కాదన్నంత మాత్రాన్న కన్నవాళ్ళు కూడా కసాయి వాళ్ళే అనుకుందా? చెప్పమనండి. ఏమిటా మాటలు? ఎలా ఊరుకోనండి? ఒక్కొక్క రోజు గడిచిపోతుంటే నా బిడ్డ ఇక తిరిగి రాదేమో అన్న దిగులుతో నా ప్రాణం కొట్టుకుపోతుందండి. రాధా, నీకు ఆ భయం అక్కర్లేదు. పోలీసులు మన అర్చన కోసం వెతుకుతూనే ఉన్నారు. నేను కూడా 10 మందికి చెప్పి 10 చోట్ల గాలించమని చెప్పాను. త్వరలోనే మన అర్చన ఆచూకీ తెలుస్తుంది. ఆచూకీ, కేర్ ఆఫ్ అడ్రస్. ఆడపిల్లకి పెళ్ళయ్యేదాకా కేర్ ఆఫ్ అడ్రస్ పుట్టిల్లు, పెళ్ళైన తర్వాత మెట్టినిల్లు. ఆ 2 చోట్ల లేకపోయాక ఇంత విశాల ప్రపంచంలో ఎక్కడుందని వెతుకుతారండి? వెతుకుతాం రాధా, వెతుకుతాను. ఎంత క్షోభను అనుభవించకపోతే, దాని గుండె ఎంతగా గాయపడకపోతే, కట్టుకున్నవాడే కాలయముడై కాల్చుకు తినకపోతే, నా బిడ్డ అర్ధరాత్రి వేళ కడప దాటి వెళ్ళిపోతుందండి. నా బిడ్డకు పట్టిన గతి మగవాళ్ళు కూడా పట్టకూడదండి. రాధా, ఎన్నిసార్లు చెప్పాను, ఊరుకో. చూడు, మన అర్చన వస్తుంది, తప్పకుండా ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది. రాదండి. వచ్చేది అయితే ఆ రాత్రి మన దగ్గరకు వచ్చేది. రాలేదు. అంత కష్టంలో కూడా తనకి అమ్మ గుర్తుకు రాలేదు. రాధా, ప్లీజ్
ప్లీజ్ రాధా, ఊరుకో. చూడు, నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొచ్చిన దానివి. రోజు నువ్వు ఇలా కూర్చుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నువ్వు చచ్చిపోతానంటారా? రాధా, నాకంత అదృష్టం కూడానా? ప్లీజ్ రాధా, ఇంకెప్పుడు ఈ మాట అనద్దు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. పెద్దాడా, చెప్పండి నాన్నగారు. మన ఇంటి పరిస్థితి నీకు తెలుసు. బిజినెస్లో దెబ్బతిని అప్పుల ఊబిలో కూరుకుపోయాం. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఉండవన్నీ అమ్ముకుంటేనే తప్ప మరో మార్గం లేదు. ఇంటికి పెద్ద కొడుకువి నువ్వు చూస్తే ఇలా చిత్తుగా తాగి ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియని పరిస్థితుల్లో చిన్నాడు. అలా ఏం చేద్దామో చెప్పరా? మీ ఇష్టం నాన్నగారు. మీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయండి. నా పరిస్థితి చూస్తున్నారు కదా. కోలుకుంటాననే నమ్మకం లేదు. మళ్ళీ లేచి నా కాళ్ల మీద నేను నిలబెడతాననే ఆశ కూడా లేదు. నా మీద నాకే అసహ్యం పుడుతోంది నాన్న. బతకాలనే కోరిక చచ్చిపోతోంది. పెద్దాడా, మీ పెద్దాడు దేనికి పనికిరాడు నాన్న. సంపాదించడానికే కాదు, సలహాలు ఇవ్వడానికి కూడా. కాబట్టి మీకు తోచినట్టే చేయండి. మరి ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ మీ ఇష్టం అని చెప్పాను కదా నాన్నగారు. ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి, పెడతాను. పిచ్చిదానా, ఎందుకే బెంగ పడతావు? ఆస్తులన్నీ కరిగిపోయినా మాట్లాడుకోవడానికి మనుషులు ఇంట్లో ఇంకా మిగిలే ఉన్నావు. అది సంతోషించాల్సిన విషయమే కదా. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారండి? మృగరాజు అనిపించుకున్న సింహం కూడా ఎప్పుడో ఒకప్పుడు ముసలిదైపోక తప్పదే. అది ప్రకృతి ధర్మం. ఆ విషయాలన్నీ జీర్ణం చేసుకోవడానికి మనసును సిద్ధంగా ఉంచుకోవాలి. హరిప్రసాద్ గారు, లాయర్ గారా? రండి రండి, మీకోసమే చూస్తున్నాను.
చెప్పండి. సార్, మీరు కోరినట్టే మార్కెట్ వాల్యూ ప్రకారం మీ ఫ్యాక్టరీలు, స్థలాలు, పొలాలు అన్నిటినీ లెక్కేశాను. అలాగే మీరు తీర్చాల్సిన అప్పుల మొత్తాన్ని కూడా సిద్ధం చేసి పెట్టాను. అన్ని వివరాలు ఈ ఫైల్లో ఉన్నాయి సార్. అమ్ముకుపోయేవాణ్ణి, నాకెందుకు ఆ వివరాలన్నీ? కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు క్లుప్తంగా చెప్పవయ్యా. అలా చెప్పాలన్నా కూడా మీ స్థిర చరాస్తులన్నిటితో పాటు ఈ ఇంటిని కూడా అమ్మేస్తే కానీ అప్పులు ఊబిలోంచి బయటపడలేము అంటావు, అంతేనా? అంతే సార్. విన్నావా అన్నపూర్ణ? ఉండడానికి ఇల్లు కూడా లేకుండా పోన్లేండి, ఎన్నో పోగొట్టుకున్నాం. ఈ ఇల్లు మాత్రం ఉండి ఉద్ధరించేదే ఉంది. అలాగే కానివ్వండి. లాయర్ గారు, అలాగే కానివ్వండి. నా స్థిర చరాస్తులతో పాటు ఈ ఇల్లు కూడా అమ్మేస్తాను. వీల్లేదు. ఈ ఇల్లు అమ్మడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. లాయర్ సార్, అన్ని పత్రాలు రెడీ చేయండి. కానీ సార్, మీ కోడలు గారు కోడళ్లకే కాదు, కొడుకులకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆస్తి, ఐశ్వర్యం, ఇల్లు అన్నీ నా స్వార్జితం, నా స్వశక్తితో సంపాదించుకున్నవి. ఎవరి కాళ్ళ ముందు సాగిలబడి తెచ్చుకునేవి కావు. దేహి అని ఎవరి ముందు చేతులు చాచి ముష్టెత్తుకొని కూడబెట్టుకునేవి ఎంత మాత్రము కాదు. నా రక్త మాంసాలు కరిగించి కష్టపడి సంపాదించుకున్నవి. పిత్రార్జితం కాదు, స్వార్జితం. ఈ హరిప్రసాద్ కష్టార్జితం. నా ఇష్టం. అమ్ముకుంటాను, కేవలం చేసుకుంటాను, నా ఇష్టం. అలాగే అలాగే అమ్మేసుకోండి, హ్యాపీగా అమ్మేసుకోండి. ఆ తర్వాత ఎక్కడుంటాం? రైల్వే ప్లాట్ఫామ్ మీద? క్యారో బస్ స్టాండా? సౌందర్య, ఏమత్తయ్యా మీరంటే ముసలివాళ్ళు, ఎక్కడున్నా చెల్లిపోతుంది. మరి వయసులో ఉన్నవాళ్ళం మా సంగతేంటి? తల దాచుకోవడానికి ఇల్లు కూడా లేకపోతే ఎక్కడుండాలి, ఎలా బ్రతకాలి? ఇందుకేనా, ఈ వైభోగం చూపించడానికేనా మమ్మల్ని ఇంటికి కోడళ్ళుగా తెచ్చుకుంది? ఇలా కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా మా బ్రతుకుల్ని బస్టాండ్ చేస్తారని తెలిస్తే మా కన్నవాళ్ళు మీ కొడుక్కి పెళ్ళంగా నన్ను పంపించేవాళ్ళ? ఏ మాట్లాడరే? అది కాదు మేడం, అన్ని పరిస్థితులు తెలిసి కూడా మీరు... ఏయ్, ఎవరు నువ్వు? హూ ద హెల్ ఆర్ యు? ఆఫ్టర్ ఆల్ కూడికలు తీసివేతలు చెప్పడానికి వచ్చిన వాడివి మధ్యలో రాకు. అమ్మా సౌందర్య. అమ్మా లేదు, బొమ్మ లేదు. స్ట్రైట్ గా అడుగుతున్నాను, చెప్పండి. ఈ ఇల్లు అమ్మేస్తే రేపటి నుంచి నేను ఎక్కడుండాలి, ఎక్కడ తినాలి? మీ ఇంటి కోడలైనందుకు నా కర్మ ఇలా కాలిందన్నమాట. స్వార్జితం అంట స్వార్జితం, అమ్ముకుంటారట. ఈ గతి పట్టించడానికేనా ఈ ఇంటి కోడలుగా నన్ను తెచ్చుకుంది? మా సంగతి సరే, రేపు మాకు పిల్లలు పుడితే వాళ్ళ సంగతేంటి చెప్పండి. సౌందర్య, ఎస్, ఈ ఇంటిని అమ్మడానికి వీల్లేదు. ఈ సౌందర్య కంఠంలో ప్రాణం ఉండగా అందుకు ఒప్పుకోదు. దట్స్ ఆల్.
నమస్కారం అమ్మా. నమస్కారం. ఎవరు మీరు? డాక్టర్ కళ్యాణ్ గారు. మా అబ్బాయే. మీరు? నా పేరు ఏకాంబరం, నా భార్య శ్రీ మహాలక్ష్మి. నమస్తే అండి. ఒకసారి డాక్టర్ గారిని పిలుస్తారా? రండి. కళ్యాణ్, ఒరే కళ్యాణ్, వీళ్ళెవరో నీకోసం వచ్చారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం బాబు. నమస్కారం. ఏమండి, అదిగో మన శ్యామల. అమ్మా, అమ్మ శ్యామల, తల్లి, నా బంగారు తల్లి. నువ్వు అలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఏమైపోతుందోనని ఒక్కసారి ఆలోచించావా? నీ కోసం ఎక్కడెక్కడ తిరిగామో, ఎన్నెన్ని చోట్ల వెతికామో ఆ భగవంతుడికే తెలుసు. చివరికి ఎవరో చెప్తే తెలిసింది నువ్వు ఇక్కడ ఉన్నావని. హలో, ఏం మాట్లాడుతున్నారు? మేము నిజమే చెప్తున్నాం డాక్టర్ గారు. శ్యామల మా అమ్మాయే. కావాలంటే ఈ ఫోటో చూడండి. పాపిష్టిదాని బాబు, ఈ మధ్య కోపంలో ఒక చిన్న మాట అన్నానని అలిగి అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో తెలీదు. పోలీసు రిపోర్ట్ ఇద్దామంటే అసలే పెళ్లి కాని పిల్ల. అమ్మా, మిమ్మల్ని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఇన్నాళ్ళు మా శ్యామలను కంటికి రెప్పలా కాపాడినందుకు మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. అవును డాక్టర్ బాబు, నిజంగా మీలాంటి దేవుళ్ళు నూటికో కోటికో ఒకళ్ళుంటారు. మీలాంటి వాళ్ల పంచన చేరినందుకు నిజంగా మా శ్యామల చాలా అదృష్టవంతురాలు. అమ్మా, బిడ్డకు దూరంగా ఇన్నాళ్ళు నిద్రాహారాలు లేకుండా గడిపాం. మా శ్యామలని మాతో పంపిస్తే సంతోషంగా తీసుకెళ్తాం. రామ్మా. ఆగండి. ఏమ్మా? ఏం లేదు. స్వప్న. స్వప్నెవరు? క్షమించండి, మీ అమ్మాయికి ఇప్పుడు తన గతం ఏదీ గుర్తులేదు. జరిగిన యాక్సిడెంట్ వల్ల తన పేరును కూడా మర్చిపోయింది. అందుకే మేము స్వప్న అని పిలుస్తున్నాం. పాపిష్టిదాన్ని. అయ్యో నా చిట్టి తల్లి, నా వల్ల నీకెంత గతి పట్టిందమ్మా. నోరు మూసుకో. ఆ దేవుడి దయవల్ల పిల్ల బ్రతికి బట్టగట్టింది. ఇంకెప్పుడు దాన్ని తిట్టుకో. తిట్టనండి, ఇంకెప్పుడు తిట్టను. నా ప్రాణం పోయినా తిట్టను. డాక్టర్ బాబు, ఇంతకీ మా అమ్మాయి? చెప్పలేం. తన గతం గుర్తొచ్చేదాకా తను ఏదీ చెప్పలేదు. లేకపోతే ఏం బాబు, కన్నవాళ్ళం మేము ఉన్నాం కదా, కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. ఇంకా మాకు సెలవిప్పిస్తే. మీరు ఏమీ అనుకోనంటే. అయ్యయ్యో, ఎంత మాట చెప్పండమ్మా. స్వప్న అదే మీ శ్యామల మాలో ఒకదానిలాగా, ఇంట్లో మనిషిలాగా కలిసిపోయింది. ఇంత సడన్ గా మీరొచ్చి తీసుకెళ్ళిపోతామంటే బాధగానే ఉంటుంది, కానీ తప్పదు కదమ్మా. పోనీ ఓ పని చేయండి. ఈ ఒక్క పుటకి మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉండండి. మీ అమ్మాయిని రేపు పొద్దున్నే తీసుకెళ్లిపోదురు గాని. అలాగే. మా అమ్మాయిని కాపాడిన గొప్ప మనసున్న వాళ్ళు మీరు. మీ మాట ప్రకారం ఈ పూటకిక్కడే ఉండి మా శ్యామలను తీసుకుని రేపొద్దునే వెళ్తాం. ఏమ్మా, సరేనా? పదండి, రెస్ట్ తీసుకుందరు గాని. అలాగే రామ్మా. క్రిందటేడాది మా శ్యామల పుట్టినరోజు పండుగ రోజు తీయించుకున్న ఫోటో ఇది. మా ఇద్దరి మధ్య నిలబడి బంగారు బొమ్మలాగా ఎంత చక్కగా మెరిసిపోతుందో చూసారా? ఏంటమ్మా ఇది? ఇంట్లో ఇన్ని జరుగుతుంటే ఒక్క మాట అయినా చెప్పలేదు నాతో. ఏమ్మా, అత్తగారింటికి వెళ్ళిపోయినంత మాత్రాన మీకు ఈ కూతురు అంత పరైదైపోయిందా?
ఏంటన్నా మీరు కూడా? ఏం చెప్పనమ్మా, ఆనందాన్ని సుఖాన్ని పిల్లలతో పంచుకోవచ్చు, కానీ ఈ గొడవలని చెప్పి నిన్ను కూడా కష్టపడ్డం ఎందుకు అని చెప్పలేదు, అంతే కదా? మీ కూతురు మీ సంతోషాల్లో పాలు పంచుకోవచ్చు గాని బాధల్ని కష్టాల్ని మాత్రం పాలు పంచుకోకూడదు, అంతే కదా? కల్పన, అది కాదమ్మా. వద్దమ్మా, ఇంకేం చెప్పద్దు. మీరే కాదు, తల్లిదండ్రులందరూ ఇంతే. కొడుకులు మాత్రమే చూసేవాళ్లు, కూతుళ్ళు యోగక్షేమాలు అడిగిపోవటానికి తప్ప ఇంకెందుకు పనికిరారు. ఏనన్నా, ఎందుకీ తేడా?